హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. సో ఈరోజు వీడియోలో వచ్చేసి లండన్ ఎలక్షన్స్లో ఏ ఫోటో ఐడి కార్డ్స్ అనేది యాక్సెప్ట్ చేస్తారనేది క్లియర్గా ఒక స్ట్రక్చర్ డీటెయిల్స్ అనేది మీకు ప్రొవైడ్ చేశాను వీడియోలో. సో ఒకసారి చూసేసాను వీడియో. సో ఇది పార్ట్ 3 అనమాట. సో వాట్ డస్ ది లండన్ అసెంబ్లీ డూ? So the London Assembly has an important role in London's government. It holds the mayor to account by examining the decisions. It also investigates issues that matter to Londoners అనమాట. సో ఇది ఏంటంటే లండన్ అసెంబ్లీ అనేది ఒక ఇంపార్టెంట్ మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది లండన్ గవర్నమెంట్లో. మనకి ఇండియాలో ఎట్లాగా అసెంబ్లీ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో ప్రతి స్టేట్కి, అట్లాగే ఇక్కడ కూడా లండన్ అసెంబ్లీ అనేది ఒక మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది. So the London Assembly is made up of 25 members. 14 Assembly members are elected to represent London's 14 constituencies అనమాట. సో మొత్తం లండన్ కలిపి 14 కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి. మనకి ఇండియాలో ఓన్లీ ఏపీ కలిపి 175 కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి అనమాట. సో ఈ 14 కాన్స్టిట్యుయెన్సీలో అనదర్ 11 మెంబర్స్ రిప్రజెంట్ లండన్ యాజ్ ఎ హోల్ అనమాట. సో ఈ 14 కాన్స్టిట్యుయెన్సీకి 14 ప్లస్ 11 మొత్తం 25 కదా. 25లో 14 కాన్స్టిట్యుయెన్సీకి 14 ఎమ్మెల్యేస్ ప్లస్ 11 మెంబర్స్ లండన్ మొత్తానికి రిప్రజెంట్ చేస్తారనమాట. ఈ లండన్ అసెంబ్లీ అనేది 4 ఇయర్స్కి ఎలక్ట్ అవుతుందన్నమాట. సో హౌ ఇస్ ది లండన్ అసెంబ్లీ ఎలక్టెడ్? ఫర్ కాన్స్టిట్యుయెన్సీ లండన్ అసెంబ్లీ మెంబర్ ద క్యాండిడేట్ ఇన్ ఈచ్ ఆఫ్ ది 14 కాన్స్టిట్యుయెన్సీ విత్ ద మోస్ట్ ఓట్స్ విన్. సేమ్ మెజారిటీ అనమాట, సూపర్ మెజారిటీ. సో 14 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి ఎవరికైతే మెజారిటీ వస్తుందో వాళ్ళైతే విన్ అఫీషియల్గా డిక్లేర్ చేస్తారు ఇక్కడ. సో లండన్ వైడ్ అసెంబ్లీ మెంబర్స్ ఆర్ ఎలక్టెడ్ అకార్డింగ్ టు హౌ వెల్ ద రెస్పెక్టివ్ పార్టీస్ ఆర్ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ హ్యావ్ డన్ బై యాడింగ్ అప్ ది ఓట్స్ ఫ్రమ్ అక్రాస్ ది లండన్. సేమ్ అట్లాగే మనకి మెజారిటీ ఎట్లాగైతే వస్తుంది, ఓట్స్ వాళ్ళ మెంబర్స్కి ఓట్స్కి ఎట్లా వస్తుంది, ఎక్కడి నుంచి అయితే వస్తుందో మెజారిటీ అనేది వాళ్ళు అఫీషియల్గా విన్ అనేది డిక్లేర్ చేస్తారనమాట. ఎనీ పార్టీ ఆర్ ఇండిపెండెంట్ క్యాండిడేట్ విత్ 5% ఆర్ లెస్ దెన్ ఓట్స్ ఈజ్ ఎలిమినేటెడ్ అనమాట. సో ఈ కంటెస్ట్ చేస్తున్న మెంబర్స్లో ఎవరికైనా 5% కన్నా తక్కువ ఓటింగ్ పర్సంటేజ్ వస్తే కనుక వాళ్ళు ఆటోమేటిక్గా ఎలిమినేట్ అయిపోతారనమాట. ది 11 seats are then allocated to the remaining parties or independent candidates అనమాట. సో దిస్ ఈజ్ వర్క్డ్ అవుట్ యూజింగ్ ఎ ఫార్ములా దట్ టేక్స్ ఇంట్ అకౌంట్ ద నెంబర్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీ లండన్ అసెంబ్లీ మెంబర్ సీట్స్ ద పార్టీ హ్యాస్ వన్, సో దట్ ద ఓవరాల్ మేకప్ ఆఫ్ అసెంబ్లీ ప్రపోర్షనల్ రిఫ్లెక్ట్స్ లో లండనర్స్ హ్యాస్ ఓటెడ్. సో ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా, ద 11 seats ఆర్ దెన్ అలోకేటెడ్ టు ది రిమైనింగ్ పార్టీస్ ఆర్ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ అనమాట. ఎవరికైతే 5% కానీ తక్కువ వచ్చిందో వాళ్ళు ఎలిమినేట్ అయిపోయినప్పుడు వాళ్ళ సీట్స్ అనేవి ఇండిపెండెంట్గా క్యాండిడేట్స్ పోటీ చేస్తున్న వాళ్ళకి కానీ, ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న క్యాండిడేట్స్కి కానీ, ఆ రిమైనింగ్ పార్టీస్ ఏవైతే పోటీ చేస్తున్నాయో కంటెస్ట్ చేస్తున్నాయో వాళ్ళకి అలోకేట్ చేసేస్తారనమాట. సో దిస్ ఈజ్ వర్క్డ్ అవుట్ యూజింగ్ అ ఫార్ములా దట్ మేక్స్ ఇంట్ అకౌంట్ ద నెంబర్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీ లండన్ అసెంబ్లీ మెంబర్స్ సీట్స్ ద పార్టీ హ్యాస్ వన్. సో హౌ డే ఓట్ ఫర్ లండన్ అసెంబ్లీ? ఇన్ ద ఎలక్షన్ ఫర్ ద లండన్ అసెంబ్లీ యూ హ్యావ్ 2 బ్యాలెట్ పేపర్స్. సో ఇక్కడ చూపిస్తున్నారు. సో ఈ ఎల్లో అండ్ ఆరెంజ్ 2 బ్యాలెట్ పేపర్స్ అనేవి అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. సో ఫస్ట్ వన్, ఓట్ ఫర్ ద కాన్స్టిట్యుయెన్సీ లండన్ అసెంబ్లీ మెంబర్ యూజింగ్ ఎల్లో బ్యాలెట్ పేపర్. చూస్ హూ యూ వాంట్ టు రిప్రజెంట్ యువర్ లోకల్ ఏరియా ఆన్ ది లండన్ అసెంబ్లీ. ఓట్ ఫర్ ఓన్లీ 1 క్యాండిడేట్. మార్క్ ఎక్స్ నెక్స్ట్ యువర్ చాయిస్ అనమాట. సో నేను ఒక క్యాండిడేట్కి చేస్తాను, మా ఓట్ ఫర్ ఓన్లీ 1 క్యాండిడేట్ అన్నప్పుడు ఎక్స్ అన్న దాని దగ్గర చాయిస్ని మార్క్ చేయాలి. లేదా ఈ ఎల్లో ఆరెంజ్ బ్యాలెట్ పేపర్స్లో చూస్ హూ యూ వాంట్ రిప్రజెంట్ యువర్ లోకల్ ఏరియా ఆన్ ది లండన్ అసెంబ్లీ అనమాట. ఎవరిని రిప్రజెంట్ చేయాలనుకుంటున్నారో అక్కడ మనం చూస్ చేసుకోవాలి బ్యాలెట్ పేపర్స్లో. ఓట్ ఫర్ ద లండన్ వైడ్ అసెంబ్లీ మెంబర్ యూజింగ్ ద ఆరెంజ్ బ్యాలెట్ పేపర్. సో మొత్తం లండన్ అంతటికి 11 మెంబర్స్ కంటెస్ట్ చేస్తారు కదా ఎవ్రీ 4 yearsకి ఒకసారి, వాళ్ళని రిప్రజెంట్ చేయడానికి ఈ ఆరెంజ్ పేపర్ అనేది మనం రిప్రజెంట్ చేయాలన్నమాట. సో మీకు ఇక్కడ క్లియర్గా అర్థమైంది కదా. సో ఇప్పుడు చూడండి మళ్ళీ యాక్సెప్టెడ్ ఫార్మ్స్ ఆఫ్ ఫోటో ఐడి. సో ఏవైతే ఫోటోగ్రాఫ్స్ లేకపోతే ఐడీస్ కింద యాక్సెప్ట్ చేస్తారో, పాస్పోర్ట్ ఇష్యూడ్ బై ది యూకే, ఇంటర్నేషనల్ ట్రావెల్లో ఎనీ ఆఫ్ ద ఛానల్ ఐలాండ్స్, ఐలాండ్ ఆఫ్ మ్యాన్, ఏ బ్రిటిష్ ఓవర్సీస్ టెరిటరీ, యూరోపియన్ ఎకానమీ ఏరియా స్టేట్ ఆర్ కామన్వెల్త్ కంట్రీ ఇంక్లూడింగ్ ఇరిష్ పాస్పోర్ట్ కార్డ్ అనమాట. సో డ్రైవింగ్ అండ్ పార్కింగ్, లోకల్ ట్రావెల్, సో ఇంటర్నేషనల్ ట్రావెల్ సంబంధించిన ఐడీస్ కానీ, డ్రైవింగ్ అండ్ పార్కింగ్ కానీ, లోకల్ ట్రావెల్.
సో లోకల్ ట్రావెల్‌లో చేసేటోళ్ళకి ఓల్డర్ పర్సన్స్ బస్ పాస్ ఫండెడ్ బై ది యూకే గవర్నమెంట్. సో వితిన్ లండన్ ట్రావెల్ చేస్తాం కదా! వాళ్ళేంటంటే ఇవి క్యారీ చేసుకోవచ్చనమాట. బస్ పాస్ యూకే గవర్నమెంట్ ఫండ్ చేసింది. డిజేబుల్ పర్సన్స్ బస్ పాస్ 60+ లండన్ ఓయిస్టర్ ఫోటో కార్డ్ ఉంటుంది. ఫండెడ్ బై ట్రాన్స్‌పోర్ట్ ఫర్ లండన్ ఫ్రీడమ్ పాస్, స్కాటిష్ నేషనల్ ఎంటైటిల్మెంట్ కార్డ్, 60 అండ్ ఓవర్ వెల్ష్ కన్సెసరీ ట్రావెల్ కార్డ్, డిజేబుల్డ్ పర్సన్స్ వెల్ష్ కాన్సెసరీ ట్రావెల్ కార్డ్ అనమాట. అండ్ సీనియర్ స్మార్ట్ పాస్ ఇష్యూడ్ ఇన్ నార్దర్న్ ఐర్లాండ్లో రిజిస్టర్డ్ బ్లైండ్ స్మార్ట్ పాస్ ఆర్ బ్లైండ్ పర్సన్ స్మార్ట్ పాస్ ఇష్యూడ్ ఇన్ నార్దర్న్ ఐర్లాండ్. సో ప్రతి దాంట్లో మనకి లండన్కి ఐర్లాండ్కి ఒక లింక్ అనేది అయితే చూడొచ్చు ఇక్కడ మనం. సో వార్ డిజేబుల్మెంట్ స్మార్ట్ పాస్ ఇష్యూడ్ ఇన్ నార్దర్న్ ఐర్లాండ్, 60+ స్మార్ట్ పాస్ ఇష్యూడ్ ఇన్ నార్దర్న్ ఐర్లాండ్, హాఫ్ వేర్ స్మార్ట్ పాస్ ఇష్యూడ్ ఇన్ నార్దర్న్ ఐర్లాండ్. సో ఇవన్నీ నార్దర్న్ ఐర్లాండ్ సంబంధించినవి. సో స్మార్ట్ పాసులు కానీ, బ్లైండ్ స్మార్ట్ పాస్, వార్ డిజేబుల్మెంట్ స్మార్ట్ పాస్, 60+ స్మార్ట్ పాస్, హాఫ్ వేర్ స్మార్ట్ పాస్ ఇష్యూడ్ నార్దర్న్ ఐర్లాండ్ ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తారనమాట. అట్లాగే ప్రూఫ్ ఆఫ్ ఏజ్ కూడా తెచ్చుకోవాలి. ఐడెంటిఫై కార్డ్ బేరింగ్ ప్రూఫ్ ఆఫ్ ఏజ్ స్టాండర్డ్ స్కీమ్ హోలోగ్రామ్ ఏ పాస్ కార్డ్. సో పాస్ కార్డ్ మీద మనకి ఒరిజినల్ హోలోగ్రామ్ గవర్నమెంట్ ఇచ్చింది ఉంటుంది కదా, సో అది కూడా రిప్రజెంట్ అవ్వాలి. లేదా అదర్ గవర్నమెంట్ ఇష్యూడ్ డాక్యుమెంట్స్ అంటే లైక్ బయోమెట్రిక్ ఇమిగ్రేషన్ డాక్యుమెంట్, మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ ఫామ్, నేషనల్ ఐడెంటిటీ కార్డ్ ఇష్యూడ్ బై అండ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అసోసియేట్ స్టేట్ అనమాట. ఎలక్టోరల్ ఐడెంటిటీ కార్డ్ ఇష్యూ నార్దర్న్ ఐర్లాండ్, ఓటర్ అథారిటీ సర్టిఫికేట్, అనానిమస్ ఎలక్టోరల్స్ డాక్యుమెంట్ అనమాట. సో ఇవన్నీ మనకి అదర్ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్స్ అనమాట. సో లోకల్గా ట్రావెల్ చేస్తున్న వాళ్ళు ఇవి తీసుకోవచ్చు. డ్రైవింగ్ అండ్ పార్కింగ్, ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసే వాళ్ళకి ఇవి పట్టుకోవచ్చు. అదర్ గవర్నమెంట్ డాక్యుమెంట్స్ ఏమో ఇవి. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అన్ యాక్సెప్టెడ్ ఫార్మ్ ఆఫ్ ఫోటో ఐడి కార్డ్, మన దగ్గర ఇవి ఏమీ లేవు అంటే కనుక, ఇవి కానీ ఏమీ లేవు అంటే ఏం చేయాలి? యూ కెన్ అప్లై ఫర్ ఏ ఫ్రీ ఓటర్ ఐడి డాక్యుమెంట్. ఈ ఫెసిలిటీ అనేది ఇక్కడ అవైలబుల్ ఉంది, మనకి ఇండియాలో లేదు. యూ డోంట్ హ్యావ్ అన్ యాక్సెప్టెడ్ ఫార్మ్ ఆఫ్ ఫోటో ఐడి, యూ ఆర్ నాట్ షూర్ వెదర్ యువర్ ఫోటో ఐడి స్టిల్ లుక్స్ లైక్ యూ, you are worried about using an existing form of ID or any other reason such as use of gender maker. సో వీటిలన్నిటికీ మనం ఫ్రీ ఓటర్ ఐడి కార్డ్ అనేది డాక్యుమెంట్ అనేది మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఎవరు పడితే అది కాదు, మనం దానికి సపరేట్గా మళ్ళీ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి కూడా సబ్మిట్ చేయాలి మనం. ఒకవేళ సపోజ్ అవుట్ ఆఫ్ డేట్ ఫోటో ఐడి కార్డ్ ఉందనుకోండి, యూ కెన్ స్టిల్ యూజ్ అ ఫోటో ఐడి ఇఫ్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ డేట్ యాజ్ లాంగ్ ఇట్ లుక్స్ లైక్ యూ. The name on your ID should be the same you use it to register to vote. ఇది కామన్, ఎక్కడైనా మనం ఏ కంట్రీలో అయినా సేమ్ అనమాట. ఒకవేళ మన ఫోటో ఐడి కార్డ్ అవుట్ ఆఫ్ డేట్ అయిపోతే మన ఫేస్ అప్పటి ఫేస్ ఫోటోలో ఉన్న ఫేస్ ఇప్పుడు ఫేస్ ఒకేలాగా ఉంటే, అండ్ ఫోటోలో ఉన్న నేమ్ ఐడి కార్డులో ఉన్న నేమ్ ఇప్పుడు నేమ్ మన సేమ్ ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు చూడండి. సో ఇవన్నమాట యాక్సెప్టెడ్ ఫార్మ్స్ ఆఫ్ ఫోటో ఐడిలో ఇంటర్నేషనల్ ట్రావెల్ పాస్పోర్ట్, లోకల్ ట్రావెల్ వాళ్ళకి సర్టెన్ కాన్సెసరీ ట్రావెల్ కార్డ్స్ అంటే ఓయిస్టర్ అని, మోన్సో అని, బార్క్లేస్ కానీ అట్లాగా అవి కూడా హెల్ప్ఫుల్ అవుతాయి. ఆ బ్యాంక్ కార్డ్స్ ఓయిస్టర్ తప్ప మిగతా బ్యాంక్ కార్డ్స్ అయినా కూడా హెల్ప్ఫుల్ అవుతాయి అట్లాగని మనకి. సో డ్రైవింగ్ లైసెన్స్కి కానీ, బ్లూ బ్యాడ్జ్ కానీ, అదర్ గవర్నమెంట్ ఇష్యూ డాక్యుమెంట్స్, బయోమెట్రిక్ ఇమిగ్రేషన్ డాక్యుమెంట్, డిఫెన్స్ ఐడెంటిటీ కార్డు, నేషనల్ ఐడెంటిటీ కార్డు, ఓటర్ అథారిటీ సర్టిఫికేట్, అనానిమస్ ఎలక్టర్స్ డాక్యుమెంట్, ప్రూఫ్ ఆఫ్ ఏజ్, ఐడెంటిటీ కార్డు విత్ పాస్ మార్క్ ఆఫ్ ఏజ్, స్టూడెంట్ స్కీమ్ అనమాట. అంటే స్టూడెంట్ ఓయిస్టర్ కార్డు ఉంటుంది కదా, అట్లాంటివి కూడా మనం ఇక్కడ క్యారీ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏమవుతుందంటే యూ విల్ బీ గివెన్ 3 బ్యాలెట్ పేపర్స్ టు ఓట్. ప్రతి మనిషికి 3 బ్యాలెట్ పేపర్స్ అనేవి ఇస్తారనమాట. సో మేయర్ ఆఫ్ లండన్ పింక్ బ్యాలెట్ పేపర్ అనమాట. సో ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క పేపర్ ఐడెంటిఫికేషన్. సో మేయర్ ఆఫ్ లండన్కి పింక్ బ్యాలెట్ పేపర్లో ఇస్తారు. మార్క్ ఎక్స్ నెక్స్ట్ టు ద క్యాండిడేట్ ఆఫ్ యువర్ చాయిస్, మార్క్ 1 చాయిస్ ఓన్లీ. సో మనం ఏదైతే క్యాండిడేట్ని ఎన్నుకోవాలనుకుంటున్నామో అక్కడ ఎక్స్ అని పెట్టాలి. ఎక్స్ అని పెడితే ఆ క్యాండిడేట్కి మనం ఓటేసినట్టు అనమాట. సో ఇన్ ప్రీవియస్ ఎలక్షన్స్ ఇట్ వాస్ పాసిబుల్ టు మేక్ ఎ సెకండ్ చాయిస్ ఫర్ మేయర్. దిస్ ఈస్ నో లాంగర్ ది కేస్. ఇదివరకు పాత ఎలక్షన్స్లో ఏంటంటే సెకండ్ చాయిస్ అనమాట. మేయర్కి మనం ఇతను కాకపోతే ఇంకొకరు కాకపోతే ఇంకొకరు అని మనం చాయిస్ పెట్టుకునేటోళ్ళం. బట్ ఇప్పుడు ఈసారి నుంచి ఏం చేస్తున్నారంటే ఒకటే చాయిస్, నువ్వు ఎవరికైతే పెట్టాలనుకుంటున్నావు డైరెక్ట్గా స్ట్రైట్ వెళ్ళి ఎక్స్ అని మార్క్ చేయాలి అంతే. ఒకసారి మార్క్ చేసిన తర్వాత మళ్ళీ చేంజెస్ అనేవి ఉండవు.
ఇవేంటి కాన్స్టిట్యూయెన్స్ లండన్ అసెంబ్లీ మెంబర్స్, ఇవి ఎమ్మెల్యేస్ అనమాట. కాన్స్టిట్యూయెన్స్ మెంబర్స్ని ఎన్నుకోవడానికి ఈ యెల్లో పేపర్ అనేది యూజ్ అవుతుంది. పింక్ వచ్చేసి లండన్ మేయర్కి, యెల్లో పేపర్ అనేది వచ్చేసి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మెంబర్స్ని ఎన్నుకోవడానికి ఇవి యూజ్ చేస్తారనమాట. సో vote for one candidate, mark X next to your choice. Choose you want to represent your local area on the London Assembly. సేమ్ ఇది మేయర్, ఇది అసెంబ్లీ. ఏ క్యాండిడేట్కి అయితే ఓటాలనుకుంటున్నారో దానికి పక్కన ఎక్స్ పెడతారు. సేమ్ ఎల్లో పేపర్లో కూడా పక్కన ఎక్స్ అని పెడతారనమాట. లండన్ వైడ్ అసెంబ్లీ మెంబర్కి ఆరెంజ్ అనమాట. సో అసెంబ్లీకి వచ్చేసి ఎల్లో ఉంటుంది, మేయర్కి పింక్. లండన్ వైడ్ అంతటికి 11 మెంబర్స్ కంటెస్ట్ చేస్తారు అని చెప్పి మనం ఇందాక చూసాం కదా. సో వాళ్ళకి వచ్చేసి ఆరెంజ్ పేపర్ ఇక్కడ పెడతారనమాట. సో అట్లాగే మనం ఏదైతే చాయిస్ అనుకుంటున్నాం పక్కన ఎక్స్ అని పెట్టేస్తే సరిపోతుంది. టిక్ బటన్స్ కాకుండా ఎక్స్ అని మార్క్ చేయాలన్నమాట. సో వీడియో అనేది చూస్తుంటారు కదా. సో మీకు నచ్చినట్టు నేను అనుకుంటున్నాను. సో లండన్ ఒక ఎలక్షన్స్లో మనకి ఏ ఫార్మ్స్ ఆఫ్ డాక్యుమెంట్ అనేది ఒక ఐడి కింద కన్సిడర్ చేస్తారు అనేది మీకు ఇందులో క్లారిటీ అనేది ఇచ్చేసాను. సో ఖచ్చితంగా మీకు వీడియో నచ్చి ఉంటుంది. సో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.